మూడో ప్రపంచ తెలుగు మహాసభలు వచ్చే ఏడాది జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో జరగనున్నాయి. ఆంధ్ర సారసత్వ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే మహాసభల లోగోను విశాఖలో ఆవిష్కరించారు. విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య నాగరికత మోజులో అమ్మ భాషను విస్మరిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే తరాలు తెలుగు మర్చిపోకూడదన్నారు. ఆంధ్ర సారసత్వ పరిషత్ ఈ మహాసభలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర సారసత్వ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ వచ్చే ఏడాది జనవరిలో 3 రోజుల పాటు గుంటూరులో తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సభలకు 3 నుంచి 4 లక్షల వరకు తెలుగువారు హాజరవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ తరచుగా వారానికి ఒకసారి సరే నారాయణ రెడ్డి గారిని కలిసేవాడిని. ఎందుకంటే అతనితో కూర్చుంటే ఒక ఎడ్యుకేషన్. ఇన్ని గంటలు కూర్చున్నా వినాలనిపించేటువంటి మాటలు అక్షమైన తెలుగు భాషలో మాట్లాడి అతను మాట్లాడుతూ ఉంటే ఇన్ని గంటలైనా అలా కూర్చుని వినేవాళ్ళు. ఎక్కడ ప్రయాణం చేసిన ట్రైన్లో, ఆ రోజున ట్రైన్లో తిరిగి ట్రైన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా గంటలు అతనితో మాట్లాడుతుంటే ఎంతో ఆనందం. అటువంటి మహనీయులు వాళ్ళు. రావు గోపాలరావు గారికి తెలిసి ఇక్కడ నెల రోజులు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎక్కడండి వాళ్ళ డాక్టర్ గారు చింతపాలెంలో అతనికి చింతపాలెం డాక్టర్ గారే వైద్యం చేసేవారు. లాస్ట్ డేస్లో 25 రోజులు చింతపాలెం ఉండిపోయాడు. అతను చింతపాలెం విలేజ్ ఉండిపోయాడు అతను వైద్యం కోసం. ఆ 25 రోజుల్లో 20 రోజులు అంతా ఉన్నాను. నేను ఎక్కడున్నా ఫోన్ చేసి రావాలని రాబోబండి 20 రోజులు అందరూ ఉన్నాను. అంతా కూర్చుంటే అప్పుడు ఎక్కువ తరచుగా వారానికి ఒకసారి సరే నారాయణ రెడ్డి గారిని కలిసేవాడిని. ఎందుకంటే అతనితో కూర్చుంటే ఒక ఎడ్యుకేషన్. ఇన్ని గంటలు కూర్చున్నా వినాలనిపించేటువంటి మాటలు అక్షమైన తెలుగు భాషలో మాట్లాడి అతను మాట్లాడుతూ ఉంటే ఇన్ని గంటలైనా అలా కూర్చుని వినేవాళ్ళు. ఎక్కడ